తులారాశి మే నెల 2025 సంవత్సరం. ఈ సంవత్సరానికి గాను మే రాశి వారందరికీ, ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా షష్ఠ స్థితిగతుడై ఉన్నాడండి గురుగ్రహం. ఆయన బ్రహ్మాండంగా చక్కగా మారిపోతున్నాడు. ఇప్పుడు గురుగ్రహం ఎక్కడికి వచ్చేసాడండి మీకు? అసలు అష్టమ గురుడండి. ఇప్పుడు దాకా ఆ గురుడు ఇప్పుడు భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు. అదృష్టం మీదే. తులారాశి వారికి ఆదాయాలు బాగా పెరిగిపోతున్నాయి. ఎంతసేపు కూడా ఎంజాయ్మెంట్ అని తిరిగేటటువంటి మీరు ఇప్పుడు పబ్బులకి అవకాశం వచ్చినా మీ ఫ్రెండ్స్ తీసుకెళ్తానని నేను రానంటారు. అసలు ఏంటి ఇలా మారిపోయానని మీకు మీరే ఆశ్చర్యపోతారు. అసలు భక్తి అని గుళ్ళమ్మట, ఆశ్రమాలమ్మట, అనాథ శరణాలయాలమ్మట మీరు తిరిగేయడం జరుగుతుంది. అలాగే ఈ రాశి వారందరూ కూడా సినిమా హీరోయిన్లు ఉన్నారండి. అసలు సినిమాల మీద సినిమాలు, ఏ సినిమా యాక్టింగ్ చేస్తే ఆ సినిమాలు హిట్ అండి బాబు. మగ హీరోల పని ఫట్ అండి బాబు. కాబట్టి ఫాలోయింగ్ మొత్తం ఇప్పుడు ఏమండి, ఇప్పుడు అఘోరీకే అంత ఫాలోయింగ్. ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి ఆడిని వదిలేసి ఆడితో వెళ్ళిపోతున్నారు. మరి మీకు లేడీస్ అయ్యండి, లేడీ హీరోయిన్స్ మీకు ఉంటారండి. బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంటుంది మీకు మగాళ్ళ కంటే కూడా. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి చక్కగా షష్ఠ స్థితిగతుడైనటువంటి బుధ, శుక్ర, శని గ్రహాలు, పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహం ఉన్నాడండి బాబు. తులారాశి వాళ్ళకి దండం పెట్టాలండి బాబు. పంచమంలో రాహు ఉన్న వాళ్ళతో మాట్లాడకూడదని మాట్లాడితే ఇంక మన మాట వినరండి వాళ్ళు. వాళ్ళు చెప్పిందే మనల్ని వినమంటారు. మొండోళ్ళు అయిపోతారు. మీ భర్తలు మీతో ఏగలాక జుట్టు గీకేసుకుంటారు. అలాగే పాపం భార్యలు కూడా ఈ చాదస్తం మొగుళ్ళతో ఏంట్రా నాయన అని ఆ టైపులో మీ మనస్తత్వం, మీ ప్రవర్తన ఈ నెల ఉంటుందండి బాబు. ఎప్పుడు ఉంటుందా అంటే తర్వాత నెక్స్ట్ మంత్ ఉంటుందా లేదో తర్వాత చెప్తామండి బాబు. అలాగే ఇంకేం జరుగుతాయంటే రాశి ఫలాల్లో ప్రసాదంలాగా కొంచెమే చెప్పాలండి. మొత్తం గిన్నె తెచ్చేసి చెప్పేయకూడదు. అందువల్ల వ్యక్తిగత జాతకాలు ఎవరైతే కావాలో వాళ్ళంతా కూడా మీరు బ్రహ్మాండంగా కన్సల్ట్ చేయొచ్చు. అదేం ప్రాబ్లం లేదు. మేము నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో వెళ్తాము. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి విద్యల దగ్గరికి వచ్చేసరికి మొన్నటిదాకా ఎంత చదివినా సరే మర్చిపోతున్నామండి అనుకునేటటువంటి స్టూడెంట్స్ అంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారండి. కాబట్టి ఏమండి, ఎలక్ట్రానిక్స్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్, మీడియా, జర్నలిస్టులు, సినిమా ఫీల్డ్, టెక్నికల్ పార్ట్, ప్రొడక్షన్ వింగ్, టెక్నికల్ వింగ్, వీళ్ళందరూ కూడా మీరు విజయం సాధిస్తారండి. కాబట్టి ఆడవాళ్ళు మనశ్శాంతిగా ఉంటారండి. ఈ యొక్క తులారాశిలో ఎవరికి కూడా ఏ ప్రాబ్లము కూడా మీకు ఉండదు. అండ్ చిన్నపిల్లలు ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి దెయ్యాలు పట్టినాయి, భూతాలు పట్టినాయి, నరదోష పట్టింది ఇలాగని చెప్పేసి మీ పెద్దోళ్ళంతా కూడా మీకు దిష్టులు తీస్తూ మిమ్మల్ని బుర్ర తినేస్తుంటే ఏంట్రా బాబు అని చెప్పి మీరు దీనికంటే బెటర్ దేవుడికి దండం పెట్టుకోవడం అని చక్కగా పరివర్తన చెంది ఆ తాళ్ళు కట్టుకునే కంటే నేను దేవుడికి దండం పెట్టుకుంటానని దండం పెట్టడం ఈ పిల్లలందరూ కూడా మొదలెడతారు. అదే భాగ్య గురుడి యొక్క లక్షణం. కాబట్టి ఈ యొక్క ఎయిర్ ఫోర్స్లో ఏమంటే లాంగ్ లీవులు ఇవ్వాలండి, మా పిల్లల్ని మేము చూసుకోవాలండి అనుకునేటటువంటి వాళ్ళకి మీకు లాంగ్ లీవులు దొరుకుతాయండి. అండ్ రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు పెరుగుతాయండి. అదేవిధంగా కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల అనేకమైనటువంటి సమస్యలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క జాగ్రత్తగా అవతలతో మాట్లాడేటప్పుడు అవతలకి అర్థమయ్యిందా అర్థం అవ్వలేదా అన్నట్టు చూడండి బాబు. ఏమండి, ఆ విధంగా కనుక మీరు ఈ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు చూసుకోవాలా. ఇప్పుడు ఈ యొక్క తులారాశి వారికి పరిహారాలు ఏమిటంటే, మనకి ఈ రాహు మారిపోయాడండి, పంచమంలోకి వచ్చాడు, తిన్నంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే ప్రత్యంగరా హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే చక్కగా జమ్మి చెట్టు ఒక దాన్ని చూసుకోండి. అది దొరకకపోతే రావి చెట్టు చూసుకోండి పాపం. అలాగే వాటికి నీళ్లు పోయాలండి. నీళ్లు పోసి శనివారం 108 ప్రదక్షిణాలు చేయాలి. రోజు 108 చేయలేరు కాబట్టి రోజు ఏదో కొద్దిగా ఒక నియమం పెట్టుకోండి. ఒక 5, 7, 11 రోజు వెళ్ళడం కుదరదండి అనుకునేటటువంటి వాళ్ళు ఒకేసారి వెళ్ళి చేసుకోండి. ఈ విధమైన పరిహారాల వల్ల బ్రహ్మాండంగా మీకు ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది. అయితే ఇంతవరకు అదృష్టం మాకు కలిసి రాలేదండి, మేము ఏ పని చేస్తున్నా సరే సగం వరకే వస్తుందండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మన వెనక ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. మీరు ఖుషి సినిమా చూసారా?
అందులో మేర పీచే కౌన్ హే తెరగ మాలూమ్ హే అని పవన్ కళ్యాణ్కే ధమ్కి ఇస్తూ ఉంటాడు. బక్కగా ఉన్న కుర్రగాళ్ళు పోకిరిగాళ్ళు వాళ్ళు ఏమంటాడు, జయాంటి హే జయాంటి మేర పీచే హే. జయాంటి అంటే ఎవరండి, సీఎం జయలలిత. మేర పీచే లాలు అంకుల్ హే అంటాడు. అంటే ఎవరండి, లాలూ ప్రసాద్ యాదవ్. వీళ్ళు ఉన్నారని చెప్పి పెడతాడు. ఆ విధంగా మన వెనకాల ఎవడున్నాడండి, జగద్గురు కృష్ణ హే ఆర్ జగదేక్ వీరుడు అర్జున్ హే. కాబట్టి భయపడకండి. ఈ తులారాశి వారి కోర్టు సమస్యలన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు బెంచ్ మీదకి మీ కేసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు డైరెక్ట్గా మీరంతా కూడా ఫోన్ చేసి అడగొచ్చు. నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో ఫ్రీగా మనం జాతకాలు చెప్పేటటువంటి మనం చెబుతాం. కాబట్టి దీనికోసం మీరు ఏం బర్రీ కాకండి. ఇకపోతే జాగ్రత్తగా ధర్మంగా వెళ్ళండి. జాతకం తులారాశి వాళ్ళ దూసుకెళ్ళిపోతుంది, ఇందులో మాత్రం ఏం డౌట్ లేదనమాట అమ్మ. అయితే ఈ తులారాశి వాళ్ళందరూ కూడా మనకి ఏమండి మేము డబ్బులు ఇచ్చామండి, ఆ డబ్బులు మళ్ళీ మాకు తిరిగి వస్తాయో రావడో అర్థం అవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా ఎలాగో చేతులు కలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది. అందువలన ఆ డబ్బులు అనేటటువంటి మీకు తిరిగి వస్తాయమ్మా. మీ ప్రయత్నాలు మీరు చేయాలి చక్కగా. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పితృదేవతలకు అందరికీ కూడా మీరు దండాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పితృదేవతలు ముసలాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏమండి మాకు పెళ్ళిళ్ళు కావట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా బ్యాచ్ అందరికీ కూడా ఈ మే 14 దాటడమే ఆలస్యం. మీ అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత అనుకుంటారనమాట, ఎందుకు చేసుకున్నాం బాబు ముందే బాగుంది అని. అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు ఏ ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదమ్మా. మీకు ఖచ్చితంగా మీ అందరికీ కూడా సంతానం అనేటటువంటిది కలగడానికి పుష్కలంగా మనకు అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. మరి మీ ఆరోగ్యం పరిస్థితి మీద మీకు మంచి శ్రద్ధ అనేటటువంటిది ఉండాలి. ఆరోగ్యం పట్ల వాకింగ్లు చేస్తే సరిపోదు, ఫుల్ మందు కొట్టేసి. మామూలుగా ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరు కొట్టమన్నారు మందులు, తర్వాత పెద్ద అయిన తర్వాత ఇలా చేతులు తిప్పుతూ రోజు మార్నింగ్ పొద్దున్నే లేచేలాగ 2000 సంవత్సరాలు బతికేయాలని ఎందుకు అవన్నీ? వాట్ ఫర్? యూ హ్యాబిటేట్ ద గుడ్ హ్యాబిట్స్ ఇన్ యువర్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచే కూడా మంచి హ్యాబిట్స్ని మీరు హ్యాబిట్ చేసుకోండి, తాగకండి. ఏమండి మాకు పెళ్ళిళ్ళు కావట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా బ్యాచ్ అందరికీ కూడా ఈ మే 14 దాటడమే ఆలస్యం. మీ అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత అనుకుంటారనమాట, ఎందుకు చేసుకున్నాం బాబు ముందే బాగుంది అని. అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు ఏ ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదమ్మా. మీకు ఖచ్చితంగా మీ అందరికీ కూడా సంతానం అనేటటువంటిది కలగడానికి పుష్కలంగా మనకు అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. మరి మీ ఆరోగ్యం పరిస్థితి మీద మీకు మంచి శ్రద్ధ అనేటటువంటిది ఉండాలి. ఆరోగ్యం పట్ల వాకింగ్లు చేస్తే సరిపోదు, ఫుల్ మందు కొట్టేసి. మామూలుగా ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరు కొట్టమన్నారు మందులు, తర్వాత పెద్ద అయిన తర్వాత ఇలా చేతులు తిప్పుతూ రోజు మార్నింగ్ పొద్దున్నే లేచేలాగ 2000 సంవత్సరాలు బతికేయాలని ఎందుకు అవన్నీ? వాట్ ఫర్? యూ హ్యాబిటేట్ ద గుడ్ హ్యాబిట్స్ ఇన్ యువర్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచే కూడా మంచి హ్యాబిట్స్ని మీరు హ్యాబిట్ చేసుకోండి, తాగకండి. ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మీకు ఈ వాకింగ్లు ఇవన్నీ అవసరం లేదు, ఇంట్లో పనులన్నీ చేసుకోండి. సో మీకు మీరు చేసేసుకున్నట్లుంటే కుదరదమ్మా. ఇక్కడ గురుడు ఉన్నాడు, 9వ ఇంట్లో గురుడు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాడు. బ్రహ్మాండమైన మంచి పద్ధతులు వెళ్తారు. శుభమస్తు.